ఈ మధ్య ఎస్సీల్లో అందరూ కూడా క్రిస్టియన్ల కింద కన్వర్ట్ అయిన వారి రిజర్వేషన్లు తొలగిస్తాం, వాళ్ళని ఎస్సీ జాబితాలో లేకుండా చేస్తాం అని సుప్రీంకోర్టు తీర్పు. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది ఒక వివక్ష. ఎందుకంటే ఇది ఒక ఆర్ఎస్ఎస్ ప్రభావం, అర్థమైందా? ఎందుకంటే మనం కూర్చోపెట్టాం కదా పైన సార్ని, ఆయన ఇప్పుడు కక్కుతున్నాడు అంతే. తప్పెవరితే మందే, అర్థమైందా? ఇది ఒక ఆర్ఎస్ఎస్ ప్రభావం మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే, అంటే క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినటువంటి కులాలు చాలా ఉన్నాయి. ఎక్కువగా ఈ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన కులాలు ఎక్కువ కాపులు ఉన్నారు. ఈరోజు కల్వేరి టెంపుల్ సతీష్ ఎవరు, దాన్ని బట్టి రకరకాలుగా ఇప్పుడు మీటింగ్లు పెట్టి రకరకాలుగా చాలామంది అవుతున్న బడాబాబులు అందరూ కూడా కాపు కులస్తులే. ఎక్కువగా ఎస్సీల్లో కూడా చిన్న చిన్న సచ్చులు పెట్టుకుని ఏదో 10 రూపాయలు 5 రూపాయలు డొనేషన్, ఏదో ఈ బియ్యము అవి వీటితోటి బతుకుతున్నారు ఎక్కువగా ఎస్సీల్లో. ఎస్సీ పాస్టర్లో కూడా కన్వర్ట్ అయిన వాళ్ళు చిన్న చిన్న వారంలో ఒక 2000, 500, 600 సందాలతో బతుకుతున్న వారే. కానీ కాపు సామాజిక వర్గంలో, రెడ్డి సామాజిక వర్గంలో ఆధిపత్య కులాలుగా పిలువబడుతున్నటువంటి అన్ని ఆధిపత్య కులాల్లో కూడా బడాబాబులు అందరూ కూడా పాస్టర్లే. ఒక ఎస్సీ వాళ్ళు మాత్రమే కన్వర్టెడ్ అయినందుకు వాళ్ళ రిజర్వేషన్ తొలగించేస్తున్నారు. మరి కాపుల రిజర్వేషన్ ఎందుకు తొలగించరు? రెడ్లు, కమ్మోళ్ళు, మొత్తం రకరకాల ఆధిపత్య కులాలందరినీ కూడా తొలగించండి, వాళ్ళని కూడా బీసీసీలోకి మార్చేయండి. అది తప్పుడు పని. ఇది ఓన్లీ ఈ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వడం అనేది ఓన్లీ మతానికి సంబంధించింది. ఒక కులానికి, ఒక మతానికి తేడా తెలియని దద్దమ్మలో తీసుకున్నారు నిర్ణయం ఇది. కానీ సుప్రీంకోర్టుకి తెలియదా? సుప్రీంకోర్టు జస్టిస్కి తెలియదా? మతం వేరు, కులం వేరని. ఓన్లీ ఇప్పుడు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినటువంటి ఎస్సీలు, అంటే క్రిస్టియన్ అంటే మతం, అది కులం కాదు, అవునా కదా? మతం ఓన్లీ క్రిస్టియన్ అయినా, బౌద్ధ మతం అయినా, ఏదైనా ఇస్లాం అయినా, ఏదైనా కానీ అది ఒక మతం, కులం కాదు. కానీ ఎస్సీ అనేది కులం.